అనేటువంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నాం అని చెప్పని అనుకోక తప్పదు. ఎందుకంటే ఇది ఎవడో పాలల్లో కల్తీ చేశాడు, 4 రోజుల హడావుడి, 4 రోజులు రైడ్ చేయటం, ఆ తర్వాత మళ్ళీ కథ మామూలే. చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియో, లేకపోతే హాస్పిటలైజ్ అయినటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం, ఇది అయిపోతుంది, మళ్ళీ కథ మామూలే. ఇంతేనా? కాదు, ఇంతకంటే చాలా ఉంది. ప్రతి చోట, ప్రతి కార్నర్లో కూడా ఈ కల్తీ భూతం మిమ్మల్ని వెంటాడి కొద్దిగా విషాన్ని మీ నరాల్లో, మీ రుధిరంలోకి ఎక్కించి మీ ప్రాణాలను హరించేటువంటి పరిస్థితికి పూర్తిగా ఈ ప్రభుత్వాలే బాధ్యత వహించాలని అంటే మీరు కాదనుంటారా? దానికి మరి రాజ్యాంగం ఏం చెప్తా ఉంది? వాస్తవాలు ఎలా ఉన్నాయి? ఏమిటి కల్తీ? ఎంత మన ముందు ఎంత భయంకరమైనటువంటిది అనేది ఈరోజు స్పెషల్ స్టోరీలో నేను చెప్తాను. వీటీవీ టాక్స్ విజయబాబు ఈరోజు మీకు అందిస్తున్నటువంటి ఈ స్పెషల్ స్టోరీ, లెట్స్ వాచ్. ఫస్ట్, భారత రాజ్యాంగం మనకేం చెప్పింది? జీవించే హక్కు అంటే ప్రాణం అంటే కేవలం బతకడం కాదు, సురక్షితమైనటువంటి ఆహారం, పరిశుభ్రమైనటువంటి తాగునీరు, ఆరోగ్య రక్షణ, ఇవన్నీ కూడా అందులో భాగాలే అని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో స్పష్టం చేసింది. అంతేనా? ఆర్టికల్ 47 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ప్రజల పోషణ స్థాయిని పెంచడం, ప్రజా ఆరోగ్యాన్ని రక్షించడం అనేటువంటిది ఆదేశిక సూత్రాల్లో మనకు చెప్తున్నటువంటి మాట. ఇటు రైట్ టు లివ్, ఇటు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఆరోగ్య రక్షణ, ఈ రెండు గాలికి ఎగిరిపోయినాయి. ఆహారంలో కల్తీ జరిగి ప్రాణాలు పోతే ఆర్టికల్ 27 ఉల్లంఘన కాదా? చట్టపరంగా చూస్తే ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కాదా? పర్యవేక్షణ లోపం కాదా? ప్రజలకు హాని కలిగితే అది రాజ్యాంగబద్ధ వైఫల్యం కాదా? చెప్పాలి. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ప్రజల్ని కాపాడటం కోసం, రక్షణ కల్పించడం కోసం కొన్ని శాఖలు ఉన్నాయి. ప్రజాధనంతో వాళ్ళు కోట్లాది రూపాయలు జీతాల రూపంలో తీసుకుని బతుకుతున్నటువంటి తీరు చూస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ FSSAI అనేటువంటిది రాష్ట్ర విభాగం. ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రాతిపదికగా ఏర్పడినటువంటిది. ఇందులో అధికారులు ఎంత గొప్పవాళ్ళో తెలుసండి మీకు. కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ ఒక జిల్లాలో ఉంటాడు, కమిషనర్ పై స్థాయిలో ఉంటాడు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారు, వీళ్ళందరి తర్వాత ఫుడ్ అనలిస్టులు ఉంటారు. ఇంతమంది కలిసి మన ఫుడ్ సేఫ్టీని పాపం చూస్తున్నారని మనం అనుకుంటాం, కానీ వాస్తవంలో జరుగుతుంది ఏంటో తెలుసా? ప్రభుత్వ నివేదికల ప్రకారం చూసుకుంటే సాధారణంగా ఈ అధికారులు అనేటువంటి వాళ్ళు ఎంత ఘోరమైనటువంటి వైఫల్యంతో వాళ్ళు వ్యవహరిస్తున్నారంటే, అసలు నిజానికేంటి, ప్రతి డిపార్ట్మెంట్కి అంటే ప్రతి జిల్లాలో కూడా ఒక ఆఫీసర్ ఉండాలి. కానీ ఇక్కడ జరుగుతుందేంటి? డిజిగ్నేటెడ్ ఆఫీసర్స్ ఉన్నారా? ప్రతి నియోజకవర్గానికి 2 నియోజకవర్గాలకి ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 150 నుంచి 250 మధ్య ఫీల్డ్ ఆఫీసర్స్ ఉండాలి. రాష్ట్ర జనాభా దాదాపు 5 కోట్ల పైచీలు కనుక్కుంటే ఒక్కొక్క అధికారికి అనేక మంది ప్రజల రక్షణ బాధ్యతలు ఉన్నాయి. ఇక జీతభత్యాల విషయానికి వద్దాం. వీళ్ళ జీతాలు ఎంతో తెలుసండి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆయనకి 45,000 జీతం, 75,000 దాకా కూడా ఉంటుంది ఇంకా చెప్పాలంటే. మరి డిజిగ్నేటెడ్ ఆఫీసర్ జీతం 70,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. కమిషనర్ స్థాయి, కమిషనర్ గారికి అయితే 1,50,000 పైచిలికేనండి. అంటే జీతాలు మాత్రం ప్రభుత్వ ప్రజాధనంతో వీళ్ళకి లక్షల రూపాయలు జీతాలు వస్తుంటాయి. మరి వీళ్ళ డ్యూటీస్ ఏంటి, వాళ్ళ బాధ్యతలు ఏంటంటే హోటళ్ళు తనిఖీ చేయాలి, పాల డైరీలు, ఫుడ్ తయారీ యూనిట్ల తనిఖీలు, వాటి నమూనాలు సేకరించడం, ల్యాబ్ టెస్టింగ్లకు పంపించడం, లైసెన్సుల తనిఖీ, కల్తీ నిర్ధారణ కేసుల నమోదు, ఇవన్నీ జరగాలి. మరి ఇవన్నీ జరుగుతున్నాయా అంటే ఎక్కడా లేదు. జీతాలు మాత్రం హాయిగా తీసుకున్నారు. అదేమంటే ఏం చెప్తారో తెలుసు? అసలు ఇది నామమాత్రంగా ఉందండి. ప్రజారక్షణ చేయాల్సినటువంటి ఇది నామమాత్రంగా. ఎందుకంటే సిబ్బంది కొరత, తగినంత మంది సిబ్బంది లేరు, ల్యాబ్ సదుపాయాలు లేవు. ఏదైనా పట్టుకుంటే వెంటనే హోటల్స్ మరి రాజకీయ నాయకులే కదా, రాజకీయ నాయకుల జోక్యం ఉంటుంది, వాళ్ళు వెంటనే రిలీజ్ చేయించడం. తనిఖీలు ఇంకో గమ్మత్ ఏంటంటే, ఫలానా వీడు ఈ హోటల్కి తనిఖీకి వస్తున్నాడు, ఇక్కడికి వస్తున్నాడంటే ముందస్తు సమాచారమే ఉంటుంది. అంత నిజాయితీ ఉన్నటువంటి ఆఫీసర్లు ఉన్నారు. సో ఇక ప్రజల్లో వీళ్ళ పట్ల వినిపించేది ఏంటంటే, చాలా సర్వసాధారణంగా అందరికీ ఓపెన్ సీక్రెట్ అంటారు. ఏంటంటే ఈ అధికారులు చాలా మందికి ఉచిత భోజనాలు అవుతాయి. మంచి కమ్మటి నాన్ వెజిటేరియన్ భోజనాలు ఏదైనా హోటల్లో దిగితే వీళ్ళకి వెళ్తుంటాయి. మంత్లీ లైసెన్స్ రెన్యూవల్ కోసం లంచాలు. తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో ఇక పాల సంగతి చూస్తే ఈ పాపాలు పాలకుల యొక్క దౌర్భాగ్యానికి ప్రతీక అని చెప్పని అందరూ కూడా ఈ రోజున తిడుతున్నారు. రాజమండ్రిలో జరిగింది. ఎందుకంటే నూరియా అనేటువంటి మూత్రపిండాల వ్యాధులకి ఈ రోజున
ఈ పాలు కల్తీ పాలే అని చెప్పని అక్కడ తేలుతున్నటువంటి మాట. ఒక వ్యక్తిలో క్రియాటిన్ 0.7 నుంచి 1.3 మిల్లీమీటర్లు ఉండాలి, కానీ ఈ రోజున ఆ పాలు కల్తీ పాలు తాగినటువంటి బాధితుల్లో ఇది 4.8 నుంచి 7 mg వరకు కూడా పెరిగిపోయిందంటే కిడ్నీ వైఫల్యాల పరిస్థితి, కిడ్నీ బాధితుల పరిస్థితి, ప్లాస్మా ఫెరిసిస్ అంటారు దీన్ని. ఈ ప్లాస్మా ఫెరిసిస్తో అనే దానికి వీళ్ళ చికిత్స అందిస్తున్నాం అంటున్నారు. కానీ ఈ విష పదార్థాలను తొలగించి ఆ ప్లాస్మాని శుద్ధి చేయాలంటే రోజుకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అండి? ఆ బాధితులకు రోజుకి ₹1,00,000, రోజుకి ₹1,00,000 ఈ ట్రీట్మెంట్ చేయించుకునేటువంటి పరిస్థితి పేదవాళ్ళకు ఉందా? ఇది జనం ఆలోచించాలి. అదేమంటే ప్రభుత్వం బేర్ చేస్తా. అసలు ఈ దౌర్భాగ్యానికి, ఈ పాపాలకి, వీటిని చూసి చూడనట్టు మీరు వ్యవహరించడానికి కారణం ఏంటంటే ఇది పాలనా వైఫల్యం, పూర్తిగా పాలనా వైఫల్యం. మరి ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు, తల్లులు, పెద్దవాళ్ళు వీళ్ళందరూ ఈ రోజున అక్కడ రాజమండ్రిలో చూసుకుంటే వెంటిలేటర్స్ మీద ఉన్నారు. విశాఖపట్నంలో చూసుకుంటే అదే రకమైనటువంటి పరిస్థితి. మనం మీరు చూస్తూనే ఉన్నారు పేపర్లో, 2 కవల పిల్లలకి మల్లిక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన 2 కవల పిల్లలకి కూడా ఇదే రకమైనటువంటి, అంటే 2 ఏళ్ల నుంచి 9 నెలలు ఈ పాలు పట్టించారు ఆ పిల్ల, అంటే పసిపిల్లలకి ఈ పాలు పట్టిస్తే వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యారంటే, అంటే పసిపిల్లల ప్రాణాలతో మీరు చెలగాటం ఆడుతున్నటువంటి ప్రభుత్వాలు దేనికోసం అని చెప్పండి. ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి. వీళ్ళని జరుగుతున్నటువంటి డయాలసిస్ చూస్తే ఆ బాధ, వాళ్ళ పరిస్థితి చూస్తే ఎంత దారుణం. ఆడెవడనో అరెస్ట్ చేసేసాం, విక్రేత అరెస్ట్ చేశారు. వాడి నేపథ్యం ఏంటి అని కనుక చూసుకుంటే వాడెవడో అడ్డాల గణేశ్వరరావు. వీడు 10 ఏళ్ళుగా అంటే వరలక్ష్మి డైరీ అని పేరు పెట్టి రోజు ఉదయం 8 నుంచి దాదాపుగా 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి రాజమహేంద్రవరంలో 106 కుటుంబాలకు వీడు ఈ విషపు పాలని రోజు సరఫరా చేస్తున్నారంటే ఎంతమంది మరి దీని పాలు పడుతున్నారు. వీడు ఇన్ని సంవత్సరాల నుంచి వీడు చేస్తా ఉంటే మరి ఎక్కడ నిద్రపోతున్నారు ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు? ఎందుకు ఆహార భద్రతా ప్రమాణాలు పాటించేటువంటి పరిస్థితి చేయడం లేదు? ఏమైపోయింది వీళ్ళ యొక్క ఇది అనేటువంటిది చూడాలి. అదేమంటే వీడి మీద ఏదో BSN సెక్షన్ కింద పెట్టాం, రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కల్తీ పాల వ్యవహారంలో వాడెవడో గణేష్ అనేటువంటి వాడు కల్తీ చేశాడనేటువంటిది కాదు. ఇక్కడ ఈ బాపతగాళ్ళు అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల ఉన్నారు. నాకు ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఉన్నాడు, ఒక అడ్వకేట్ మిత్రుడు ఉన్నాడు. ఆ అడ్వకేట్ మిత్రుడు ఎన్నో సంవత్సరాల క్రితం 2012లో ఈ కల్తీ పాలకు సంబంధించి, అది కూడా ఇది ప్రభుత్వ డైరీ అని చెప్పేటటువంటి విజయ మిల్క్ డైరీకి సంబంధించి అతను ఒక కేసు వేద్దాం రమ్మని చెప్పంటే ఎవరు ముందుకు రాకపోతే తనే వేసి తనే వాది చేస్తే అందులో విషపు వ్యవహారం ఉందని తెలిసింది. అంటే కొన్ని దశాబ్దాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కల్తీ అనేటువంటిది యథేచ్ఛగా అసలు ఎక్కడా కూడా నిరోధంగా, నిర్భయంగా ఇది సాగిపోతూనే ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇది ఒకవైపు కిడ్నీలను దెబ్బతీస్తుంది, ఆరోగ్యాలను దెబ్బతీస్తుంది. అయినప్పటికీ కూడా ఇంతగా బరి తెగించి ఈ కల్తీ అనేటువంటిది ఓపెన్గా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంత ఓపెన్గా ఎందుకు చేస్తున్నారు అని అంటే వీళ్ళని ఎవరు అసలు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో చెలరేగిపోయి అసలు కాదేది కల్తీ కనహం అన్నట్టుగా తయారైపోయింది. ఎటు చూస్తే అటు కల్తీ, కన్ను తెరిస్తే కల్తీ, కన్ను మూస్తే కల్తీ, కుడి ఎడమల కల్తీ. ఈ రకమైనటువంటి కల్తీ ప్రపంచంలో కమ్మగా ఆకర్షణీయంగా కనిపించేటువంటి భోజన పదార్థాలు మనం తింటున్నాం. కానీ ఎంత భయంకరమైనటువంటి విషయాన్ని కొద్దిగా రుచికరమైనటువంటి ఈ కల్తీని తింటున్నాం అనేది తెలిస్తే మాత్రం చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. మరి ఇది కారణం ఏంటి అన్నట్టయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారంగా ప్రతి పౌరుడు కూడా గౌరవప్రదమైనటువంటి సురక్షితమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి హక్కును పూర్తిగా గాలికి పోయినట్టే. ఆర్టికల్ 47 ప్రకారంగా ప్రజల పోషకాహార స్థాయి జీవన ప్రమాణాలని పెంచి ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేటువంటి ప్రభుత్వాలు కేవలం రాజకీయంగా కొట్టుకోవటం, రాజకీయంగా తిట్టుకోవటం అనేటువంటి దీంట్లో తప్ప ఈ తనిఖీ విభాగాలని, వీళ్ళ పాలనా వ్యవహారాలని చూసే పరిస్థితి లేదు. ఆహార భద్రతా విభాగం పనితీరు గురించి అయితే అసలు వీళ్ళకి తెలియనటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారంటే కూడా ఆశ్చర్యం లేదు. మరి ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అని చెప్పని ఎందుకండి, దేనికి ఎందుకు పెట్టారు, అసలు దేనికోసం ఇది? ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ప్రతి జిల్లాకి ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉన్నాడా అంటే క్వశ్చన్ మార్కు. సుమారు ఆంధ్రప్రదేశ్లో 100 నుంచి 150 వరకు మంజూరైన పోస్టులు ఉండాలి. కానీ ఉన్నాయా అంటే ఆన్సర్ లేదు. వేల సంఖ్యలో హోటళ్ళు ఉన్నాయి, డైరీ యూనిట్లు ఉన్నాయి. తనిఖీ చేయడానికి 10ల సంఖ్యలో అధికారులు ఉన్నారా అంటే లేదు. మరి వీళ్ళకి
జీతభత్యాలు చూసుకుంటే మనం ముందే చెప్పుకున్నట్టుగా ఒకటి 50,000, ఒకటికి 60,000, ఒకటికి 1.4 lakhs, ఇలా ఎడాపెడా జీతాలు వస్తున్నాయి. హాయిగా వీళ్ళకి కావాల్సినంత ఇవి ఉంటుంది. కానీ వీళ్ళు ల్యాబులకి పంపటం, కల్తీ రుజువైతే కేసులు నమోదు చేయటం కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవాలకు సంబంధించినటువంటి ఇవి కానీ ఇవేమీ లేవు. హాయిగా వాళ్ళు రోజు ఫ్రీగా చక్కగా ఇంచుమించుగా జీతాలు తీసుకుంటుంటారు. అడపాదడపా ఏంటంటే నేమ్ సేవ్ కోసం మాత్రం వీళ్ళు హోటల్స్ మీద వీటి మీద రైడ్ చేసినట్టుగా కొన్ని రికార్డ్స్ కోసం మాత్రం చేస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అన్నట్లయితే వీళ్ళకి అన్నీ కూడా అందుతాయండి. పండగల సమయంలో అయితే ముఖ్యంగా దీపావళి ఇలాంటి చోట వీళ్ళకి ఉచితంగా ఆహార పదార్థాలు మాత్రమే కాకుండా గిఫ్ట్ ప్యాకులు కూడా వెళ్తాయంట. సో ఇది కాబట్టి కాగితాల మీద వరకే ఈ కేసుల నమోదు తప్ప వీళ్ళకి చాలా చక్కని అవినాభావ సంబంధం ఉంటుంది. వీళ్ళకి మంచి రుచికరమైనటువంటి ప్రత్యేకమైన ఆహారం పంపిస్తారు. సగటున ఏడాదికి 3,000 నుంచి 5,000 శాంపిల్స్ సేకరిస్తున్నట్టు రికార్డ్స్లో ఉంటాయి. కానీ 10 నుంచి 15% కల్తీలో ఎక్కడా కూడా కేసులు తేలేటువంటి పరిస్థితి లేదు. ఏదో నామకే వేస్తున్నట్టుగా ఫైన్ వేస్తారు, అయిపోతుంది. కానీ ఎక్కడా కూడా చూడండి, ఇంత దారుణమైనటువంటి కల్తీ జరుగుతుంటే శిక్షలు లేవు. మరి ప్రపంచ దేశాల్లో చట్టాలు ఆహార కల్తీ విషయంలో కొన్ని దేశాల పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా మనకి? అక్కడ శిక్షలు చూసుకుంటే చైనా తీసుకుందాం. ఆహార కల్తీ వల్ల కనుక మరణాలు సంభవిస్తే అక్కడ మరణ శిక్ష లేదా జీవిత శిక్ష విధిస్తారు. 2008లో మైలమైన్ అనేటువంటి పాల కుంభకోణం చైనాలో జరిగితే అక్కడ మరణ శిక్ష వేశారు. సింగపూర్లో కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే సింగపూర్ అంటారు కదా, అక్కడ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేస్తారు. అసలు వాడికి వ్యాపారం చేసేటువంటి పరిస్థితే ఉండదు. తర్వాత వ్యాపారులకు గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది వాళ్ళ రెప్యుటేషన్ బట్టి. ఇక అమెరికా సంగతి తీసుకుందాం. అమెరికాలో భారీ జరిమానాలు ఉంటాయి. వాడు ఏదైనా వెధవ పని చేస్తే శాశ్వతంగా వాడి సంస్థల్ని క్లోజ్ చేసేస్తారు. ఇక సౌదీ అరేబియా సంగతి చెప్పకర్లా, కల్తీకి పాల్పడినట్లయితే జరిమానాతో పాటు బహిరంగ శిక్షలు అక్కడ ఉంటాయి. బహిరంగంగా కఠినమైన శిక్షలు ఉంటాయి. అంటే మీరు ఊహించుకోండి. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? సరే, ఈ మధ్య గ్రాండ్గా 2026-27లో ఓహో అది చేస్తాం ఇది చేస్తున్నాం అని చెప్పని వీళ్ళు బడ్జెట్ అలొకేషన్స్ జరిగాయి కదా. మరి ఫుడ్ సేఫ్టీకి, ఇంత కీలకమైనటువంటి ఫుడ్ సేఫ్టీకి సంబంధించి బడ్జెట్ అలొకేషన్ ఎంత అంటే ఇంత. ఇది ఒక చేదు నిజం. ఎందుకంటే అసెంబ్లీలో ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించినటువంటి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఆహార భద్రతా విభాగం తీవ్రమైనటువంటి సిబ్బందితో కొట్టుమిట్టాడుతుందనేటువంటి వాస్తవం ఆయన మాటల నుంచే మనకి స్పష్టంగా అయింది. ఎందుకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వేకెన్సీస్ చూసుకుందాం. చాలా చూడండి మీరు, వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 720 ల్యాబ్ సిబ్బంది, ముఖ్యంగా కావాల్సిందంటే ఫీల్డ్ అధికారులు 723 మంది ఉండాల్సింది, అంతమంది లేరు. ఎంతమంది ఉన్నారండి అంటే 144 మంది ఉన్నారు. సో ల్యాబ్ సిబ్బంది 279 మంది ఎంతమంది ఉండాలి, కానీ అంతమంది లేరు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 80% ఆశ్చర్యం లేదు, 80% పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి 5 మంది చేయాల్సినటువంటి పనిని ఒక్కడే చేస్తున్నాడు, అది కూడా అరకొర పని మాత్రమే అనేటువంటిది. కాబట్టి 20 నెలలుగా కనుక ఈ తనిఖీల గణాంకాలు కనుక చూసుకుంటే నామకే వస్తే తప్ప ఎక్కడా దాడులు నిర్వహించి కఠినంగా వాళ్ళని చేసినటువంటి పరిస్థితి లేదు. తినుబండారాల కేంద్రాలకు వెళదాం, హోటళ్ళకి వెళదాం, ఎక్కడ చూస్తే అక్కడ కూడా NABL గుర్తింపు పొందినటువంటి ల్యాబులు లేవు మనకు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటికీ హైదరాబాద్ పక్కన ఉన్న తెలంగాణలోకి వెళ్ళాలి. హైదరాబాద్లోని IPM ల్యాబ్కే పంపాలి తప్ప ఆంధ్రప్రదేశ్లో ఈ ల్యాబుల్లో వీళ్ళకి ఇవక్కర్లా. పెద్ద టవర్స్ అమరావతిలో మాత్రం కట్టేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, కానీ దీనికి సంబంధించినటువంటి ల్యాబ్స్ లేవు. ఇక వసూళ్ల వ్యవహారానికి వద్దాం. వీళ్ళ వసూళ్ల వ్యవహారం ఎలా ఉంటుందంటే, క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారంగా గతంలో ACB దాడులు నిర్వహించినటువంటి దాడుల ప్రాతిపదికగా వాళ్ళు వెల్లడించినటువంటి వివరాల ప్రాతిపదికగా వీళ్ళ వసూళ్ల నెట్వర్క్ ఎలా ఉంటుందో తెలుసా? ఎంత భయంకరంగా ఉంటుందంటే, నెలవారీ మామూళ్ళు వీళ్ళకి అసలు ఆశ్చర్యపోతాం అన్నమాట. హోటల్స్, వ్యాపార సంస్థల స్థాయి అంచనా ఎలా ఉంటుందంటే, మంత్లీ 5 స్టార్ లగ్జరీ హోటళ్లలో 50,000 నుంచి ₹1,00,000 విందులు, వాళ్ళు అక్కడ స్టే చేసే సౌకర్యాలు ఉంటాయి. మల్టీ క్యూజిన్స్ 10,000 నుంచి 30,000 వరకు కూడా ఉంటాయి. మధ్య తరహా హోటళ్ళు, బిర్యానీ సెంటర్లు వాటికి వస్తే 5,000 నుంచి 15,000 వరకు ఉంటాయి. ఉచిత భోజనం, పార్సిల్స్ ఉంటాయి. వీళ్ళకి మాత్రం మంచి పార్సిల్స్ ఉంటాయండి. టిఫిన్ సెంటర్లో కూడా పాపం వాళ్ళని వదలరు వీళ్ళు. 500 నుంచి 2,000 దాకా వాళ్ళని కూడా బాధేస్తూ ఉంటారు. రోజువారీ మాంసం దుకాణాలు అయితే అయ్యగారికి అమ్మగారికి రుచిమైనటువంటి సినిమాలో చూపిస్తారు. మంచి మటన్ కొట్టేస్తాడు, లేత మటన్.
2,000 నుంచి 5,000 దాకా వీళ్ళకి పండుగల సమయాల్లో కూడా వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి మాంసం వెళుతుందని చెప్తున్నారు. కొత్తగా హోటల్